సర్వసమన్వయ శారదా పీఠాధిపతి శ్రీ సర్వవిధానంద స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథుల్ని కోరుతున్నాను. సర్వసమన్వయ శారదా పీఠాధిపతి శ్రీ సర్వవిధానంద స్వామి వారికి సన్మాన కార్యక్రమం జరుగుతోందండి. అద్భుతమైన ప్రవచనామృతాన్ని అందించిన ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని సన్మానించవలసిందిగా ఈరోజు మన ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ రఘువీరారెడ్డి దంపతులను కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రతిరోజులానే వేద పండితులను అలానే అర్చక స్వాములను ఆలయ కార్యనిర్వాహక వర్గాన్ని మనం సన్మానించుకుంటున్నాం. ఇక ఈరోజు సన్మాన వేద పండితులు శ్రీ వెంకట యజ్ఞ నారాయణ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తిరుపతికి చెందిన దెందుకూరి వెంకట యజ్ఞ నారాయణ శర్మ గారు కృష్ణ యజుర్వేదంలో ఘనాంతం, తర్కం, వేదాంతం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, త్రికాండ స్తోత్రం అధ్యయనం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రభాకర శర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు అపార పాండిత్యం, అమ్మలోని లాలిత్యం, సమరవీరుని సాహసం, నిరంతర నవయవ్వనోత్సాహం అన్ని తగుపాళ్లలో కలిసిన అనిర్వచనీయమైన వ్యక్తిత్వం కేవలం వారికే సొంతం.
ఈ ఋషితుల్యునికి సత్కారం అంటే వేలాది విద్యార్థులు శిష్యులు తమ ఆచార్యుల ఆశ్చర్యకర వైభవం ముందు వారు తమ భాగ్యం కొంది వెలుగుచ్చుకుంటున్న చిరుదివిలా భావిస్తారు. అంతేకాదు తమ కన్న తండ్రి పాదాలకు సమర్పించిన చిన్న పుష్పంలాగాను పండుగ జరుపుకుంటారు. వారి పవిత్ర దృష్టిలో మరికొంత ప్రయత్నించవలసిన వారే తప్ప పామరులెవరూ లేరు. ప్రపంచానికి పట్టిన పంకాన్ని సంస్కృతులతో కడిగిపారేయాలన్న వారి ఆవేశం చూస్తే, వారి ప్రయత్నంలోని గాంభీర్యాన్ని గమనిస్తే, అంతెందుకు సంస్కృతాంధ్రములలోని ఆశు కవితలతో, సుశ్రావ్య గానముతో, అలరించే నృత్యాన్ని సైతం జోడించి లోక కళ్యాణ స్ఫూర్తిని ఉద్దీపింపజేసే వారి మాటలు 10 నిమిషాలు వింటే చాలు పాశ్చాత్యాన్నే పరమార్థంగా భావించే ఎంతటి పరాధీనునికైనా వెన్నులో చైతన్యం తన్నుకొస్తుంది. ఆ క్షణం నుంచే తాను హలో అనడం మాని హరిహి ఓం అని పలకరించడం మొదలు పెడతాడు. పెద్దలను చూసి ఒంటి చెయ్యి పైకెత్తడానికి బదులు శిరసు వంచి ప్రణమిల్లడంలోని పూర్ణత్వాన్ని అనుభవిస్తాడు. వారి వైదుష్యాన్ని వర్ణించడం అంటే ఆ వాక్యం అనవసానమవుతుంది. వారి మస్తిష్కం న్యాయశాస్త్రం, వారి వాక్కు సాహిత్యం, వారి హృదయం సంగీతం, సంస్కృతం వారి ఊపిరి, వారి అడుగడుగు వేదాంతం, వెరసి వారి అస్తిత్వం పూర్తిగా భారతీయం. వారిని సత్కరించుకోవడం భక్తి టీవీ మనందరి సౌభాగ్యం. వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతస్య ప్రతిష్ఠేతే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి 2 ప్రతిష్టా కారణాలు. ఒకటి మన పవిత్రమైనటువంటి ఈ సంస్కృతి, అంతేకాకుండా ఇలాంటి సంస్కృతులకు అన్నింటికీ కూడా ప్రామాణికమైనటువంటి అంశాలు కేవలం సంస్కృత భాషలోనే ఉంటాయి. కాబట్టే విదేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ కూడా భారతదేశానికి 2 ప్రతిష్టా కారణాలు అన్నారు: సంస్కృతి, సంస్కృత భాష. మనము సంస్కృతి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాము, సంస్కృత భాషని విస్మరించాము. కాబట్టి ఈ రోజున ఆంగ్లాధ్యయనమే ముఖ్యము అనేటువంటి భావించేటువంటి మనకు మన భారతీయ సంస్కృతి కానీ, మనకు భారతీయమైనటువంటి భాష కానీ, ఆత్మభాష కానీ తెలియడం లేదు. కాబట్టి ఇక్కడ నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు. మాతృభాషకు పెద్ద పీట వేసి, దేశ భాషకు ప్రధానమైన పీట వేసి, మొదటి భాష భారతదేశంలో సంస్కృతం ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. అప్పుడే మన అన్ని ప్రాంతీయ భాషలన్నీ కూడా కలిసి ఉంటాయి. జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సరళ సంస్కృత భాషణం సరస సంస్కృత భాషణం భరతవర్షం పునః సంస్కృత వర్షధారా పావితం భవతు విశ్వం హర్షపూర్ణం సత్య ధర్మ విభూషితం భారతీయ జ్ఞానమఖిలం నవ్య విజ్ఞానేన కలితం భవతు సకల ప్రాణిజాతం సౌఖ్య శాంతి సమన్వితం. కాబట్టి మనమంతా కూడా సంస్కృత భాషను నేర్చుకొని ఉత్తమ భారతీయులుగా ఉండి ప్రాంతీయ భేదాలను, దోషాలను, ద్వేషాలను వదిలిపెట్టి విశ్వమాత భారతమాత జయతు భారతం జయతు సంస్కృతం. ధన్యవాదాలండి. భారతీయ గొప్పతనాన్నంతా 4 ముక్కల్లో అద్భుతంగా చెప్పారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత ఈరోజు సన్మానకర్తలను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా కందుకూరి సోమేశ్వర శర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ గారు. సోమేశ్వర స్వామి నామధేయాన్ని తన నామధేయంగా చేసుకున్న సోమేశ్వర శర్మ గారు వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి అర్చక వృత్తిని స్వీకరించి దేవాలయ అర్చనలో వన తీసుకొచ్చారు. అలాగే ఈయన పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. స్మార్త పూజా విధానాల ఉపోసన పట్టిన సోమేశ్వర శర్మ గారు ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారు.
తర్వాత శ్రీ కోట వెంకట నాగవర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈయన క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు ప్రధాన అర్చకులు. కోట వెంకట నాగవర ప్రసాద్ గారు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరు కూడా వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి అర్చక వృత్తిని స్వీకరించి అర్చకత్వానికి వన్న తీసుకొస్తున్నారు. అనేక స్మార్త ఆలయ ఆగమనాల్లో నిష్ణాతులు వీరు. అలాగే నిరంతరము స్వామి సేవలు తరిస్తున్న ధన్యజీవి వీరు. తర్వాత శ్రీ రామలింగేశ్వర శర్మ, శ్రీ జడల రామలింగేశ్వర ఆలయం చెరువుగట్టు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామలింగేశ్వర శర్మ గారు శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని తమ నామధేయంగా చేసుకుని అర్చక వృత్తికి వన తీసుకొస్తున్నారు. వంశపారంపర్యంగా సంక్రమించిన వృత్తిని స్వీకరించి ఆలయ ఆగమ శాస్త్రాలను ఉపాసన పట్టారు. అలాగే భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ఎంతో కృషి చేశారు మీరు. అలానే ప్రతినిత్యం మనం ఆలయ కార్యనిర్వహణాధికారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఈరోజు చాగంటి సురేష్ నాయుడు భీమవరం, వీరి తరపున గొట్టిముక్కల మురళీకృష్ణన్ రాజయ్య గారు ఆలయ ట్రస్టీ వారు సన్మానం స్వీకరించడానికి వస్తున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నటువంటి సూర్యచంద్రరావు గారు ఆలయ కార్యనిర్వహణలో నిరంతరము ఎంతో కృషి చేశారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో నడుం బిగించారు. వారి తరఫున గొట్టిముక్కల మురళీకృష్ణం రాజు గారు ఆలయ ట్రస్టీ గారి సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. తర్వాత శ్రీ పి సూర్యచంద్రరావు గారు పాలకొల్లు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఈవో శ్రీ ఈ కృష్ణప్రసాద్ గారు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఈవో, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సికింద్రాబాద్లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడడంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వీరు విశేష కృషి చేశారు. తర్వాత ఇదే కార్యక్రమంలో మనం ప్రముఖ గ్రంథకర్తలను కూడా సన్మానించుకుంటున్నాం. ఈరోజు గ్రంథకర్త శ్రీ దేవరకొండ శేషగిరిరావు గారు కాకినాడ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ దేవరకొండ శేషగిరిరావు గారు కాకినాడ వాస్తవ్యులు. వీరు అనేక గ్రంథాలను రచించారు. అలాగే రామాయణంలోని సుందరకాండ లాంటి ఎన్నో అత్యద్భుతమైనటువంటి గ్రంథాలను రచించారు. వీరిని సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అలానే ప్రతినిత్యం మనం గోసేవ చేసుకున్న వారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఈరోజు గోసేవకులు చెరుకువాడి వెంకట బంగారరాజు, మధుర సేవా సమితి తాడేపల్లిగూడెం, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. చెరుకువాడి వెంకట బంగారరాజు గారు మధుర సేవా సమితికి చెందిన వీరు జంతు ప్రేమికులు.
అలా అనేక కబేళాలకు తరలి వెడుతున్నటువంటి గోవులను సంరక్షించి వారిని పోషిస్తున్నారు. వీరిని భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక సన్మానించుకుంటోంది. తరువాత అనేక దేవాలయాలలో అర్చకత్వం వహిస్తున్న వారిని కూడా మనం ప్రతినిత్యం సన్మానించుకుంటున్నాం. ముందుగా శంకరాచార్యులు వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు శంకరాచార్యులు గారు. వంశపారంపర్యంగా గత 45 సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈయన ఉత్తరాంధ్ర వైఖానస మండలి అధ్యక్షుడిగా, ఆధ్యాత్మిక పుస్తక రచయితగా మనందరికీ సుపరిచితులు కూడా. తరువాత పి రంగనాథాచార్యుల వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు గత 10 సంవత్సరాలుగా అర్చక వృత్తిని స్వీకరించి ఆలయ పవిత్రతను కాపాడుతున్నారు. అలాగే వంశ పారంపర్యంగా సంక్రమించినటువంటి అర్చక వృత్తిని స్వీకరించి ఆ వృత్తికే వన తీసుకొచ్చారు వీరు. శ్రీ పి రంగనాథాచార్యులు గారు. తర్వాత ఎస్ సీతారామాచార్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విశాఖపట్నం జిల్లా చోడవరంలో వెలిసిన శ్రీ కేశవస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు సీతారామాచార్యులు. వంశపారంపర్యంగా ఆలయంలో ప్రవేశించిన వీరు 20 సంవత్సరాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తరువాత పురాణం ఉమామహేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు కరీంనగర్లో వెలిసిన శ్రీ గౌరీ శంకర దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. వంశ పారంపర్యంగా సంక్రమించిన అర్చక వృత్తిని స్వీకరించి గత 20 సంవత్సరాలుగా స్వామి సేవలో తరిస్తున్నారు వీరు. తరువాత పి సీతారామానుజాచార్యుల వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సీతారామానుజాచార్యుల వారు గత 25 ఏళ్లుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజా మండల పరిధిలో వెలిసిన శ్రీ హనుమాన్ ఆలయంలో ప్రధాన అర్చకులుగా వీరు పనిచేస్తున్నారు. అర్చక వృత్తికి వన్న తీసుకొచ్చారు. ధన్యవాదాలు. ప్రతినిత్యం మనం అనేక మంది ఆలయ ప్రధాన అర్చకులను, పండితులను, గ్రంథకర్తలను సన్మానించుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇక ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ రఘువీరారెడ్డి దంపతులను సన్మానించవలసిందిగా వారికి, అలానే రఘువీరారెడ్డి గారి దంపతులను ఆశీర్వదించవలసిందిగా ఈరోజు సన్మానం అందుకున్న వేద పండితులను, అలానే పండితులను, అర్చక స్వాములను కోరుతున్నాం. దేవా
జయ